కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారంటీలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే 5 గ్యారంటీలను అమలు చేసింది. మొదట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన ప్రభుత్వం. తర్వాత ఆరోగ్యశ్రీ పరిధిని 5 లక్షల రూపాయల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పథకం అమలు చేయగా 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ను కూడా ప్రారంభించింది. అయితే మార్చి నెలలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన రేవంత్ సర్కార్ మహాలక్ష్మి పథకంలో మరో ఉపపథకం అయిన పేద మహిళలకు 2500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. లోక్సభ ఎన్నికల కోడ్ సందర్భంగా కొత్త పథకాలను ప్రారంభించడానికి అవకాశం ఉండదు. కోడ్ ముగిసిన వెంటనే ఈ పథకం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పథకానికి పూర్తి మార్గదర్శకాలు కూడా ఎన్నికల తర్వాత వెల్లడి కానున్నాయి. దీనికి కూడా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నారు. అర్హులైన ప్రతి మహిళ ఖాతాల్లో నెలకు 2500 రూపాయలు జమ కానున్నాయి. జూన్ చివరి వారంలోపు ఈ పథకం అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. రేషన్ కార్డులు లేని వాళ్లు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలోనే మంజూరు కానున్నాయి. రేషన్ కార్డులు వచ్చిన వెంటనే 6 గ్యారంటీ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత కరెంట్, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ పథకానికి రేషన్ కార్డులు లేని కారణంగా అనర్హులుగా ఉన్నారు. వీరు కూడా రేషన్ కార్డులు వచ్చిన తర్వాత స్థానిక ఎంఆర్ఓ లేదా మున్సిపాలిటీ సెంటర్లలో దరఖాస్తులు సమర్పించవచ్చు. దీంతో పాటు రైతులకు 15,000 రూపాయలు అందించే రైతు భరోసా పథకం కూడా వచ్చే వానాకాలం సీజన్ నుంచి ప్రారంభించనున్నారు. కౌలు రైతులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.